వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఉండాలి పాయసం. దీన్ని ఆరది అని కూడా అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది, వెళ్ళి చూడండి. ప్రతి పండగకి ఏదో ఒక స్పెషల్ డిష్ ఉంటుంది ప్రసాదం కింద. ఈ వినాయకుడికి అయితే ఉండ్రాలు, ఆరది, కొన్ని ఏరియాస్లో కందిపప్పుతో కూడా చేస్తారు, పెసరపప్పుతో కూడా చేస్తారు, పుట్టి బియ్యం పిండితో కూడా చేస్తారు. నార్త్ వాళ్ళు ఎక్కువ మోదక్ చేస్తారు, మనం ఆరతి చేసుకుంటాం. మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారైనా చేయించుకుని తినేదాన్ని. వినాయక చవితికి ఎలాగో తింటాంలేండి, తర్వాత కూడా చేయమంటే ఇంట్లో చేసేవారు. ఇది వినాయక చవితికే కాదు, ఏ టైంలోనూ తినొచ్చు, కానీ వినాయక చవితి రోజు స్పెషల్గా తింటే ఆ టేస్ట్ వేరు. దేవుడు పెట్టిన తర్వాత తింటే మనకి టేస్ట్ మారిపోతుంది, ఎందుకో తెలియదు, కానీ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మెయిన్గా పాల్లో ఉడికిన కొబ్బరి ముక్కలు తింటుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. కింద వీడియో ఉంది, చూసి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.